ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పెద్దపల్లి డిప్యూటీ కలెక్టర్ రామగుండం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అరుణశ్రీ అన్నారు. ఈ మేరకు రామగుండం ఎన్టీపీసీలోని మిలీనియం హాల్లో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఓటర్లకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ స్టేషన్లో సకల సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. వివిధ రాజకీయ పార్టీల నేతలతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అబ్జర్వేషన్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అనుమానాలు ఉన్నా నేరుగా రిటర్నింగ్ కార్యాలయానికి వచ్చి సలహాలు సూచనలు తీసుకోవాలని ఓటర్లను కోరారు. ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను. ఫామ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫామ్ 2 కాపీ అన్ని ఎంటీ కాపీస్ అవైలబుల్ ఉన్నాయి. చాలా సఫిషియెంట్ గా కాపీస్ ఉన్నాయి. మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేము ఫైల్ చేస్తామంటే ముందు రోజు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఓకే, క్యాష్ కూడా మనకి మొత్తం టోటల్గా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పెట్టుకోవాలి. 10 lakhs అబౌవ్ ఎనీ కాస్ట్ క్యారీ చేయదు. 10 lakhs అబౌవ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నా లేకపోయినా మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దీనికి చిన్న చిన్న అమౌంట్స్ 1 lakh 2 lakh అమౌంట్స్ కూడా సీజ్ చేసాము. ఇప్పుడు పబ్లిక్ లో కూడా కొంచెం అవేర్నెస్ ఉంది. ఇంకా కూడా మళ్ళీ ఒకసారి అపీల్ చేస్తున్నాం, ఎవరు కూడా క్యాష్ క్యారీ చేయదని చెప్తున్నాము. థ్యాంక్ యూ. మోడల్ పోలింగ్ స్టేషన్స్ 5 ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం. అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా తహసీల్దార్స్ మన ఏఆర్ఓస్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ సైడ్ నుంచి లాజిస్టిక్స్ వర్క్స్ కూడా. సో పిరమిడ్ అనే మనము కరెక్ట్ గా చెప్పండి. హిస్టారికల్ సమ్ ఐడెంటిఫికేషన్ రికగ్నిషన్ ఉన్న ప్లేస్ ని మోడల్ ప్లేస్ గా పెట్టమన్నారు. మన దగ్గర వసంత్ నగర్ ఇండస్ట్రియల్ పాయింట్ ఉంది. రామగుండాల రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రజెంట్ మనకి నోటిఫికేషన్ షెడ్యూల్ కూడా మీ అందరికీ తెలుసు. 3rd నుంచి 10th వరకు నామినేషన్స్ ప్రాసెస్ ఉంటుంది. 13th రోజు స్కూటీ ఉంటుంది. 15th రోజు విడ్రాయల్ ఉంటుంది. దెన్ 38th రోజు పోల్ డే ఉంటుంది. దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ మీద కలెక్టర్ గారు ఒకసారి ప్రిలిమినరీగా ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయమని చెప్పడం పార్టాబీసీ గారు కండక్టింగ్. మన కాన్స్టిట్యూన్సీ అదే రామగుండం కాన్స్టిట్యూన్సీ పరిధిలో వస్తే మేము 3rd ఎస్టర్డే నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఒక 2 నామినేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇప్పటికే మనకి ఎలక్ట్రల్ రోల్ సంబంధించి మీ అందరికీ తెలుసు October 31st వరకు మనము అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. 10th వరకు మనకి ఫైనల్ డేటా వస్తుంది. అక్యురేట్ గా ఎలక్టర్స్ ఎంతమంది అవుతారో మన సార్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇక్కడ మనం రామగుండం కాన్స్టిట్యూన్సీ పరిధిలో కూడా చాలా వరకు మనం డ్రైవ్ టేకప్ చేస్తాము. ఎస్పెషల్లీ 18-19 ఏజ్ గ్రూప్ వాళ్ళని, ఎవరైతే కవర్ కాని వాళ్ళని, అదేవిధంగా ఎలిజిబుల్ వాళ్ళని కూడా మనము డెత్ కేసెస్ ఎస్పెషల్లీ మల్టిపుల్ ఎంట్రీస్ అన్ని డిలైట్ చేయడం జరిగింది. అదొక మన దగ్గర కాన్స్టిట్యూన్సీ లో ఓటర్స్ వచ్చేసి 2,15,189 ఓటర్స్ ఉన్నారు. అందులో మనకి మెయిల్ వచ్చేసి 1,08,233, అదేవిధంగా ఫీమేల్ వచ్చేసి 1,06,760. అదేవిధంగా మన కాన్స్టిట్యూన్సీ లో 259 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఆల్ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ లైక్ టాయిలెట్స్, ర్యాంప్స్, ఫెసిలిటీస్, ఇన్ఫ్రా, ఎవ్రీథింగ్ చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్స్ గ్యాప్ ఉన్నాయి. అవి కూడా మేము 1-2 days లో కంప్లీట్ చేస్తాము. మనకి అరేంజ్మెంట్స్ కూడా అన్ని జరిగింది. మన ఎన్సీసీ ఎన్ఫోర్స్మెంట్ వచ్చిన టీమ్స్ కూడా కలెక్టర్ ఆదేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎఫ్ఎస్టీ 3 టీమ్స్ ఉన్నాయి. ఒకటి మనకి తహసీల్దార్ ఆఫీస్ పాయింట్